మీడియా మిత్రులకు నమస్కారం. ఈనాటి మీడియా సమావేశంలో చేవెళ్ల పార్లమెంటు సభ్యులు కొండా విశ్వేశ్వరరెడ్డి గారు మాట్లాడతారు. వారితో పాటు ఈ సమావేశంలో రాష్ట్ర ఉపాధ్యక్షురాలు కొల్లి మాధవి గారు మరియు ఎక్స్ ఎమ్మెల్యే కేఎస్ రత్నం గారు, నేను సునీతారెడ్డి పాల్గొంటున్నాము. సార్ మీరు మాట్లాడండి. మాజీ ఎమ్మెల్యే జిల్లా పరిషత్ చైర్మన్ రత్నం గారు, కేఎస్ రత్నం గారు, కొల్లి మాధవి గారు, సునీతారెడ్డి గారు, మీడియా మిత్రులందరికీ నమస్కారం. నిన్నైన ఘటన నిజంగానే ఘోరంగా ఉన్నది. అక్కడ పోయి ఆ శవాలు చూస్తే ఎవరికైనా 10 రోజులు నిద్ర కూడా పట్టదు. ముఖ్యమంత్రి గారు, ప్రధానమంత్రి గారు కూడా సానుభూతి తెలిపినారు. అదే కాక ఎక్స్గ్రేషియా కూడా అనౌన్స్ చేసిండ్రు. కానీ దీనిలో ఆ పొరపాటు కేవలము డ్రైవర్లేదే కాదు, ఇందులో ఎంతోమంది పొరపాటు ఉన్నది. ముఖ్యంగా ఈ చేవెళ్ళ అనే ప్రాంతము నిజాం సర్కార్ కట్టిన రోడ్ వెనుకట ఆ రోజుల్లో స్టీల్ కాంక్రీట్ టెక్నాలజీ లేకుండే. వారు ఎండాకాలంలో అనంతగిరి చల్లగా ఉంటుందని ఓ హాలిడేకి పోయేవారు నిజాం సర్కార్. అప్పుడు పోయినప్పుడల్లా ఒక కల్వర్ట్ తెగిపోతుంది ఇంతకుముందు వానలతోటి. అయితే అప్పుడు ఆనాటి ఇంజనీర్లను అడిగినారు, కల్వర్ట్ లేని రోడ్ కట్టమన్నారు. అంటే ఆ రోజు రిడ్జ్ లైన్ రోడ్ అంటారు. రిడ్జ్ లైన్ రోడ్ అంటే అది వంకర్ తింకర్ ఉంటుంది. ఇక్కడ పాయ, ఇక్కడ వాగుంటే ఆ వాగులను తప్పించుకొని వంకర్ తింకరగా పోతుంది. అయితే ఆ రిడ్జ్ లైన్ రోడ్ నిజాం జమానా కట్టించిందే కొనసాగుతూ ఉన్నది. స్వాతంత్రం వచ్చింది, దాన్నే కొంచెం ఎంతో డాంబరేషన్లు అండ్ తర్వాత దాన్ని స్టేట్ హైవే కూడా అయింది. కానీ ఆ వంకర్ రోడ్ చక్కగా ఎవరు చేయలేదు. నేను మొదటిసారి ఎంపీ కాగానే దాన్ని చక్కగా చేయమని విజ్ఞప్తి చేస్తాను ప్రభుత్వానికి, అప్పుడున్న టీఆర్ఎస్ ప్రభుత్వానికి. అట్లనే దీన్ని హైవే కూడా చేయాలని మేము అడిగినాము. అయితే నితిన్ గడ్కరీ గారు 2016లో గెజెట్ ద్వారా ప్రకటించిండ్రు. ఏంది ఇది? హైదరాబాద్ బిజాపూర్ హైవే, అంటే హైదరాబాద్ నుంచి చేవెళ్ళ నుంచి మన్నగూడ, పరిగి నుంచి బిజాపూర్కు హైవే ప్రకటించిండ్రు. అయితే ఈ హైవేను కూడా ఇదే అవకాశం తీసుకొని ఈ హైవే చక్కగా చేస్తే చాలా మంచిగా ఉంటుంది అని ఉత్తరం కూడా రాయడం జరిగింది అప్పుడు. కానీ 2017లో అప్పుడు ల్యాండ్ ఎక్విజిషన్ కొరకు నిధులు కేటాయించారు. 2016లో ఎప్పుడైతే ఈ చేవెళ్ళ హైవే అంటే బిజాపూర్ హైవే ప్రకటించినప్పుడు ఇంకా 8 హైవేలు ప్రకటించారు. ఇవన్నీ కూడా ఇప్పటివరకు అయిపోయినాయి. వరంగల్ ఉన్నాయి, నిజామాబాద్లు ఉన్నాయి, నల్గొండలు ఉన్నాయి, అంతటా కరీంనగర్లు ఉన్నాయి, అన్నీ అయిపోయినాయి. ఇది మాత్రం కాలేదు. 2016లో హైవే, అప్పుడు టీఆర్ఎస్ ప్రభుత్వం ఉండే. దీనికి ల్యాండ్ ఎక్విజిషన్కు 2000 ఓ ట్రైపార్టీ అగ్రిమెంట్ చేసి 2017లో ల్యాండ్ ఎక్విజిషన్కు శాంక్షన్ కూడా అయినాయి నిధులు. కానీ ల్యాండ్ ఎక్విజిషన్ చేయలేదు, 5 ఏళ్ళు చేయలేదు. ఎందుకు? రియల్ ఎస్టేట్ దాహమా? ఎందుకో దీని చుట్టూ భూములు కొనుక్కోవాలి అని భూములు కొనుగోలు పెట్టిండ్రు. ఆ టీఆర్ఎస్ ఉన్న ప్రభుత్వం 5 ఏళ్ళు ఎక్విజిషన్ చేయలేదు. 2022లో మొదలుపెట్టిండ్రు. భూములు కొన్నాక 2022లో ఈ అక్విజిషన్ మొదలుపెట్టిండ్రు. దాదాపు మొక్కనైంది. లాస్ట్ 1-2 బిట్లు మొన్న అయిపోయినాయి. అయితే నిర్లక్ష్యం ఎవరిది? ఎందుకంటే హైవే శాంక్షన్ చేసుడు ఫండ్స్, హైవే కట్టడానికి ల్యాండ్ ఎక్విజిషన్కు ఫండ్ ఇచ్చేది కేంద్ర ప్రభుత్వం. కానీ ల్యాండ్ ఎక్విజిషన్ పాత్ర రాష్ట్ర ప్రభుత్వం. ఇన్నేళ్ళు చేయలేదు. అదే కాక ఎట్లా చేసిందంటే చేవెళ్ళ హైవే ఇదన్నమాట. ఇప్పుడు హైవే ఇట్లున్నది. అదే వంకర్ తింకర, ఎందుకంటే ఆ వంకర్ తింకర స్టేట్ హైవేనే వీళ్ళు వెడల్పు చేసిన, దాని పొంటే ల్యాండ్ ఎక్విజిషన్ చేసిన. ఎందుకంటే దాని పొంటే ఈ సుక్కలు ఉన్నాయి కదా, ఇవి వాళ్ళ రియల్ ఎస్టేట్. ఏ ఎంపీదో రియల్ ఎస్టేట్ అడగండి. అయితే వాళ్ళే ల్యాండ్ ఎక్విజిషన్ చేసిండ్రు. ఎట్లా ఉన్న వంకర తొంకర హైవేను. మళ్ళోసారి నేను నితిన్ గడ్కరీకి రాసిన, ఈ రాష్ట్ర ప్రభుత్వం ఇట్లా చేసింది, మీరన్నా ఒత్తిడి పెట్టి చక్కగా కొనమని ల్యాండ్ అని అడిగిన. ఉన్నదాన్ని ఇంకొంచెం షార్ప్ కర్వ్స్ ఉంటే కొంచెం నున్నగా చేసి అంటే కొంచెం యాక్సిడెంట్
ఇది కాదని కూడా నేను నితిన్ గడ్కరీ గారికి రాసినాను. కానీ వాళ్ళు రాష్ట్ర ప్రభుత్వం ఎట్లా ఎక్వైర్ చేస్తే దాని మీదే వేయాలి. నేషనల్ హైవే ప్రభుత్వం అక్విజిషన్ మీదే వేయాలి, రైతుల భూమిని చేయరాదు. అండ్ దీంతో ఎన్నో అడ్వాంటేజెస్. కానీ దానికంటే ముందు చెప్పాలండి 2025లో అయింది. అయితే ఈ ఓంకర్ తింకర హైవే అక్విజిషన్ అయితే 2022లో మొదలుపెట్టంగానే గ్రీన్ ట్రిబ్యునల్ అనే యాక్టివిస్ట్ వాళ్లకు చేవల్ల మర్రి చెట్ల మీద ఎక్కడి లేని ప్రేమ అన్నమాట. మర్రి చెట్లు పోతున్నాయి, మర్రి చెట్లు పోతున్నాయని వాళ్ళు మర్రి చెట్లు కరెక్టే, పర్యావరణకు నష్టం అవుతుంది. కానీ మర్రి చెట్లు మామిడి చెట్లు అయితే కాదు. ఒక జగల నుంచి తీసి పెడితే 99% బతుకుంటాయి, వేరే చెట్లు బతికాయి. ట్రాన్స్ప్లాంట్ చేస్తామని చెప్పిండ్రు. అయితే నేను కూడా ఆ బ్యానియన్ ట్రీస్ పోవద్దు, ఎందుకంటే చక్కగా చేస్తే ఉన్న రోడ్డు పక్కకే కదా మర్రి చెట్లు. చక్కగా సూటిగా రోడ్ చేస్తే ఎన్నో అడ్వాంటేజెస్. ఖర్చు కూడా తక్కువైతుంది, దాదాపు 11 కిలోమీటర్లు తక్కువైతుంది. ల్యాండ్ ఎక్విజిషన్ కూడా తక్కువైతుంది, నెగటివ్ ల్యాండ్ ఎక్విజిషన్ అవుతుంది. వంకర్ తింకర్ రోడ్ను చక్కగా వేస్తే ఈ భూమి మిగులుతుంది. ఇక్కడున్న ల్యాండ్ ఎక్విజిషన్ పోయిన రైతులకు ఈ భూమి ఇవ్వచ్చు, ఇంకా ప్రభుత్వానికి భూమి మిగులుతుంది. ఇది కూడా చెప్పిన. అదే కాక చక్కగా వేస్తే ఈ మర్రి చెట్లు ఎక్కడున్నాయి, దీని పొంటి మర్రి చెట్లు లేవు, చాలా తక్కువ. ఎందుకంటే ఇక్కడి నుంచి ఇక్కడ అక్వైజేషన్ చేస్తే. అయితే వీళ్ళు కేసు వేసినాక మొన్ననే ఈ కేసు అయిపోయింది. అండ్ నేషనల్ హైవేస్ అథారిటీస్ వాళ్ళు స్టే ఆర్డర్ విత్డ్రా అయింది, ఇప్పుడు మొదలైంది. కానీ మొదలు కాకున్నా కూడా అంతకంటే ముందే ఎక్కడనైతే మర్రి చెట్లు లేవో, ఉదాహరణంగా చేవెళ్ళ బైపాస్, మోయినాబాద్ బైపాస్, ఆ పని ఆల్రెడీ ఏడాది మొదలైంది. కానీ ఇక్కడ మొన్ననే స్టే వెకెట్ అయింది. అది ఇక్కడ ఉన్నది, మొన్ననే స్టే వెకెట్ అయింది. అండ్ పని మొదలవుతుంది. కానీ ఇంకా నా విజ్ఞప్తి ఏంటంటే ఉన్నదాన్ని ఈ ఓంకర్ తింకర్ హైవేను కొన్ని షార్ప్ కార్నర్స్ చక్కగా చేసాను. కానీ ఈ రోజులల్లా రోడ్లు ఖరాబ్ ఉంటే ఏం యాక్సిడెంట్లు కావు, బండ్లు మెల్లగా అవుతాయి. రోడ్లు ఎంత మంచిగా ఉంటే అంత ఎక్కువ యాక్సిడెంట్స్, అంత పెద్ద యాక్సిడెంట్. అయితే ఇప్పుడు కూడా దీన్ని కరెక్ట్ చేసే అవకాశం ఉన్నది. ఇది గడ్కరీకి రాసిన లెటర్. నేను దీన్ని ఇంకా రియలైజ్ చేయాలి. వాళ్ళు అన్నది ఏంటంటే రాష్ట్ర ప్రభుత్వం దాన్ని చక్కగా చేస్తే మేము రియలైజ్ చేస్తామని వారు చెప్పిండ్రు. అయితే ఇది ఇంకా ప్రమాదం ఉంది. ఈ హైవే తోటి ఈ చక్కగా కనీసం కొన్ని జాగాలు ఎట్లున్నాయి చూడండి. ఓంకర్ తింకర ఇక్కడి నుంచి ఇక్కడ చక్కగా చేస్తే ఈ రియల్ ఎస్టేట్లకు లాభం ఉండదు. ఇక్కడి నుంచి ఇక్కడ చక్కగా చేస్తే ఆ రియల్ ఎస్టేట్లు ఎవరు? రోహిణి మినరల్స్ అంట, రాజేశ్వరి హ్యాచెస్ అంట, ఇంకెవరో. అయితే ఇన్ని అడ్వాంటేజెస్ ఉన్నా ఇది కాదు. కానీ ఇది 100% టీఆర్ఎస్ పార్టీ ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ నిర్లక్ష్యము. వాళ్లకు ప్రజల ప్రాణాలు ఎక్కువనా లేకుంటే రియల్ ఎస్టేట్ దాహం ఎక్కువనా అది అడుగుతున్నాను. ఉల్టా నా మీద ఆరోపణ చేస్తుంది ఏంటంటే అది ఉన్నది సోషల్ మీడియాలో, నేనంట గ్రీన్ ట్రిబ్యునల్ పెట్టి నేను ఆపించినట్ట. అరే నేనే తీసుకొచ్చినోని నేనెందుకు ఆపిస్తా? నేను చెప్పింది ఏంటంటే చక్కగా రోడ్ కావాలి. చక్కగా రోడ్ అయితే బ్యానియన్ ట్రీస్ కూడా పోవు. అండ్ ఇది తొందర కావాలని నేను 10 ఏళ్ల సంది నేను పట్టాను. హైవే రాకముందు కూడా స్టేట్ హైవే నన్ను చక్కగా చేయమని అడిగినాను. అయితే ఇప్పుడు వాళ్ళు ధర్నా చేస్తారంట, అసెంబ్లీ ముత్తడట. పిచ్చోళ్ళు ఆపాగలగారా అమ్మ? ఎవరికి తెలియదా? వాళ్ళే ఉన్నారు 10 ఏళ్ళు, 16 నుంచి ఎవరున్నారు? వాళ్ళే ఉన్నారు. ఇది 100% టీఆర్ఎస్ బీఆర్ఎస్ పార్టీది, వాళ్ళ నాయకులు, వాళ్ళ రియల్ ఎస్టేట్ దాహం వల్లనే ఇదైంది. దీన్ని కూడా ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది. నేను ఇప్పుడు కూడా విజ్ఞప్తి చేస్తున్నా, కొన్ని జాగాలు అయితే అల్కగా చక్కగా చేయవచ్చు. ఇప్పుడు యాక్సిడెంట్ అయిన ఎక్కడైనా మిర్జాగూడ అది గేట్ దగ్గర, దానికంటే ముందు 4 కిలోమీటర్ల తర్వాత ఇంకో యాక్సిడెంట్ అయింది 6 నెలల ముందు. అప్పుడు కూడా 6 మంది మహిళలు చనిపోయినారు, కూరగాయలు అమ్మే మహిళలు. ఇవన్నీ ఎక్కడున్నాయి? ఈ నీలి రంగు సుక్కల దగ్గర ఉంది. ఇవేది ఈ రియల్ ఎస్టేట్ ప్రాజెక్టులు.
ఇది ఇక్కడి నుంచి చక్కగా పోతే వాళ్లకు ఈ రోడ్డు అందదు. అయితే ఇది ఇప్పటికైనా సరిదిద్దుకునే అవకాశం ఉంది. నేను మీటింగ్ పెట్టిన కాంగ్రెస్ పార్టీ వాళ్ళు కొంతమంది వచ్చిండ్రు, మా పార్టీ వాళ్ళు వచ్చిండ్రు. అడిగిన మీకు ఇది కొంచెం చక్కగా చేస్తే, కొంచెం డీలే అయితే చక్కగా చేయాలన్నా ఎట్లా చేయాలా, చాలా మంది అన్నారు ఆల్రెడీ డీలే అయింది చేయండి అని. కానీ నేను ఇప్పుడు కూడా నేను ప్రజాప్రతినిధి అంటే ప్రజలు ఏం కోరుతున్నారో అదే నేను రిప్రజెంట్ చేయాలి. కానీ నాకు ప్రమాదం ఇప్పుడు కూడా కనబడుతుంది. ఇప్పుడు కూడా 1-2 సరిదిద్దుకునే అవకాశం ఉంది. దీంట్లో రాష్ట్ర ప్రభుత్వము ఇన్వాల్వ్ కావాలి. పాత అక్విజిషన్ చేసింది కొంచెం వాపసు ఇచ్చేసి కొత్తగా చక్కగా చేయాలి. ఆ చక్కగా అప్పుడు కొత్త అక్విజిషన్ వాళ్ళకు ల్యాండ్ మిగులుతుంది, ఆ మిగిలిన ల్యాండ్ ఇవ్వచ్చు. ఇది చాలా బాధాకరంగా ఉంది. ఇది జూబ్లీ హిల్స్ ఎలక్షన్సా? రాజకీయాలు చేసేది వాళ్ళ, నేనా రాజకీయాలు చేసేది? జూబ్లీ హిల్స్ ఎలక్షన్స్ అంట అసెంబ్లీ ముట్టడి చేస్తాడంట, సెక్రటేరియట్ ముట్టడి చేస్తాడంట, మళ్ళా ఆరోపణ నా మీద. నేను చాలా మందికి తెలుసు, నేను 5 ఏళ్ల కింద ఓ వీడియో చేసిన, 4 ఏళ్ల కింద రిలీజ్ కూడా చేసిన. ఈ రిచ్ లైన్ రోడ్ గురించి దీన్ని చక్కగా ఎందుకు చేయాలి అని రిలీజ్ కూడా చేసినాను. మళ్ళోసారి ఎంతోమంది బాధపడ్డారు, వాళ్లకు సానుభూతి తెలుపుతున్నాను. అందరికీ నమస్కారం. ఇప్పుడు రత్నం గారు, మాజీ ఎమ్మెల్యే గారు మాట్లాడతారు. అందరికీ నమస్కారాలు. ఇది వాస్తవంగా చాలా బాధాకరం. సుమారు 19 మంది కుటుంబాలు రోడ్డున పడ్డారు. వాళ్ళ పిల్లలు అంటే సుమారు 6 నెలలు 7 నెలలు ఒక పాప కూడా చనిపోవడం జరిగింది. మేము ఆ స్పాట్ అంతా చూసినాం. ఈ రోడ్డు ఎంపీ గారు చెప్పినట్టు ఈ రోడ్డు స్ట్రేట్ లైన్ చేయడానికి అవకాశం ఉన్నా కొంతమంది రియల్ ఎస్టేట్ బ్రోకర్స్ లైక్ రంజిత్ రెడ్డి కానీ సుమారు 200 ఎకరాలు రంజిత్ రెడ్డి కొన్నాడు. అట్లనే చాలామంది రియల్ ఎస్టేట్ ల్యాండ్ కొన్న వాళ్ళు ఇన్ఫ్లుయెన్స్ చేసి ప్రభుత్వాన్ని ఇన్ఫ్లుయెన్స్ చేసి ఆనాడు ల్యాండ్ అక్విజిషన్ ప్రాపర్గా జరగకుండా ఏదైతే ఔటర్ రింగ్ రోడ్ జరిగిందో అదే విధంగా ఇక్కడ కూడా అట్లా చేసి రోడ్ను స్ట్రేట్గా తీసుకుపోకుండా వాళ్ళు అడ్డుపడి ఇన్ఫ్లుయెన్స్ చేసి రోడ్ను వంకర తింకర చేయడం జరుగుతూ ఉంది. దీని పోంగా గత ప్రభుత్వం బీఆర్ఎస్ ప్రభుత్వం కానీ ఈనాటి రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం కానీ హైవే మీద గుంతలు పడితే కనీసం ఆ గుంతలల్లో ఇంత డాంబర్ వేయక ఇంత కంకర వేయక ఆ గుంతలు తప్పించడానికి పోయి టిప్పర్ వాడు బస్సును కొట్టినాడు. కనీసం మెయింటెనెన్స్ లేదు. ఈ 2 సంవత్సరాల కాలంలో రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఎక్కడ కూడా ఒక తట్టెడు మట్టి పోయలేదు, తట్టెడు సిమెంట్ వేయలేదు. ఏ రోడ్ల మీద కూడా భయంకరంగా ఉన్నాయి రోడ్లు. మరి ముఖ్యమంత్రి గారు రోజు ఎప్పుడైనా ఆయన కాన్స్టిట్యున్సీకి పోతే అదే రోడ్లో పోతాడు. మరి ఆయన చూసిండా లేదా తెలియదు, కానీ ప్రభుత్వం మాత్రము నిమ్మకు నీరెత్తినట్టుంది. మరి గత ప్రభుత్వం కూడా బీఆర్ఎస్ ప్రభుత్వం కూడా ఈ రోడ్డు విషయంలో నిర్లక్ష్యం చేసినారు. ఇది అందరికీ తెలుసు. మొయినాబాద్ మండల్ టోటల్గా మరి 111లో ఉన్నదని. దీనికి కొంతమంది మరి మన ప్రాంతం వాళ్ళు గారు వాళ్ళు ఎక్కడోళ్ళో తెలియదు, ఏడుంటారో తెలియదు, గ్రీన్ ట్రిబ్యునల్లో కేసు వేసి ఈ రోడ్డుకు అడ్డుపడ్డారు. అక్కడ మర్రి చెట్లు ఉన్నాయని. నిజంగా చెప్పాలంటే ఇంతమంది ప్రాణాలు పోయినాయి. చెట్ల మీద ఉన్న ప్రేమ వాళ్ళకి మనుషుల మీద లేదు. మరి చెట్లు ట్రాన్స్ప్లాంట్ చేయొచ్చు, అనేక జాగాలలో చేసినారు. నేషనల్ హైవేస్ అవుతున్నప్పుడు చాలా చోట్ల మరి చేయడం జరిగింది. ఇక్కడ కూడా ఆ ప్రాసెస్ చేస్తుండ్రి. కానీ దురదృష్టం ఏంటంటే ఇక్కడికి వెళ్ళి ఉన్న ప్రజాప్రతినిధులు, గతంలో బీఆర్ఎస్లో ఉన్న మంత్రులు కానీ ఈనాడున్న స్పీకర్ కానీ మంత్రులు కానీ పట్టించుకోకుండా ఈరోజు జరిగిన యాక్సిడెంట్ కాదు, ఇది చాలా పెద్ద యాక్సిడెంటు. కానీ రోజు 1-2 యాక్సిడెంట్లు అవుతూ ఉన్నాయి. 2-3 రోజు చనిపోతూ ఉన్నారు. యాక్సిడెంట్లు లేని రోజు లేదు, ఆ రోడ్లో చనిపోని రోజులు లేవు. ఈ విధంగా జరుగుతున్నప్పటికీ కూడా మరి నిమ్మకు నీరెత్తినట్టు ప్రభుత్వం ఏమాత్రం కూడా స్పందించకుండా మరి వాటి పట్ల నిర్లక్ష్యం వహించినందుకే ఈ యాక్సిడెంట్ జరిగింది. ఇది చాలా పెద్ద యాక్సిడెంటు. అసలు మేము రాజకీయాలకు వచ్చినప్పుడు మాకు తెలివి వచ్చినప్పటి నుంచి చూస్తే తెలంగాణలో ఇది ఇంత పెద్ద యాక్సిడెంట్ ఫస్ట్ యాక్సిడెంట్ అని చెప్పక తప్పదు. ఈ రోడ్డును ఆ రోజు మన విశ్వేశ్వరరెడ్డి గారు ఎంపీగా ఉన్నప్పుడు లోకల్ పబ్లిక్ అంతా రిప్రజెంట్ చేసినారు. అప్పుడు ఇంకా ఇంత పాపులేషన్ కూడా లేదు. చేసినప్పుడు తప్పకుండా ఈ రోడ్ను వైడెన్ చేయిద్దాం,
నేషనల్ హైవే కింద దీన్ని డైవర్ట్ చేయిస్తామని చెప్పడం జరిగింది. మరి 2017, 16-17 మధ్యలో ఈ రోడ్ శాంక్షన్ అయినప్పటికీ ఇన్ని సంవత్సరాలు మరి ఇంతకుముందు ఎంపీ గారు చెప్పినట్టు తెలంగాణలో వచ్చిన రోడ్లన్నీ కూడా హైవేలన్నీ కూడా పూర్తి అయిపోయినాయి. కానీ ఇంత వంకర తింకర రోడ్డు ఎక్కడ కూడా లేదు. దీన్ని కనీసం పూర్తి చేసే బాధ్యత కూడా వాళ్ళు తీసుకోలే. ఈ రెండు, ఆనాటి బీఆర్ఎస్ ప్రభుత్వం, ఈనాటి కాంగ్రెస్ ప్రభుత్వం, ఈ రెండు ప్రభుత్వాలు కూడా బాధ్యత వహించాలి. మరి వాళ్ళు ఏదో 7 లక్షలు ఇస్తాం, 8 లక్షలు ఇస్తామని చెప్తా ఉన్నారు. 7 లక్షలు 8 లక్షలు కాదు, ఒక్కొక్క కుటుంబానికి మరి 30 లక్షల రూపాయలు మరి వాళ్ళు ఎక్స్గ్రేషియా ఇవ్వాలని చెప్పి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. అదేవిధంగా మరి కేంద్ర ప్రభుత్వం నరేంద్ర మోడీ గారు చనిపోయిన వారికి 2 లక్షల రూపాయలు, మరి ఎవరైతే హాస్పిటల్లో శిక్ష పొందుతుండ్రో వాళ్లకు 50,000 రూపాయలు ప్రకటించడం నిజంగా సంతోషం. రాష్ట్ర ప్రభుత్వం కూడా తక్షణమే ప్రతి కుటుంబానికి 30 లక్షల రూపాయలు చెల్లించాలని చెప్పి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఈ రోడ్డును ఎంబడే మరి నిజంగా కూడా వాళ్ళు చెప్తా ఉన్నారు ఏదో వాళ్ళ అధికారంలో ఉన్ననాడు చేయలేదు, ఇలా మేము ధర్నా చేస్తాం, లేకుంటే మా ఎంపీ గారి మీద నెపం వేయడం, శాంక్షన్ చేయించిన ఆయన మీదనే వాళ్ళు వ్యతిరేకంగా మాట్లాడుతూ ఉన్నారు. శాంక్షన్ చేయించిన తర్వాత చేయలేని దద్దమ్మలు ఆ ప్రభుత్వం కానీ ఈ ప్రభుత్వం కానీ చేయకుండా మరి దాన్ని వదిలిపెట్టి, గాలికి వదిలిపెట్టి, రియల్ ఎస్టేట్ మరి దాంట్లో మునిగి తేలాడుతూ రోడ్డును పూర్తిగా గాలికి వదిలేసి ఆ ప్రాంత ప్రజలను గాలికి వదిలేసిన ఘనత ఆనాటి బీఆర్ఎస్ది, అదేవిధంగా ఈనాటి కాంగ్రెస్ ప్రభుత్వందని మేము తెలియజేస్తా ఉన్నాం.